విజయవాడని తీవ్ర స్థాయిలో వరదలు ముంచెత్తిన తర్వాత ప్రభుత్వం అమరావతి మీద ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే అమరావతికి కూడా కొండవీటి వాగుతో తీవ్రమైన ముప్పు ఉంది. ఒకవేళ కొండవీటి వాగు పొంగినట్లయితే ఒకవేళ అమరావతి రాజధాని నిర్మించినా కూడా తీవ్రమైన వర్ష ప్రభావితానికి వరదలకు గురి కావడానికి చాలా ఛాన్స్ ఉంది. కాబట్టి అమరావతి వరదని కొండవీటి వాగుని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఒక చక్కటి పరిష్కారాన్ని అయితే కనుగొంది. ఇప్పుడు ఈ కొండవీటి వాగు ఉంది కదా, ఈ కొండవీటి వాగు మీద ఒక 3-4 రిజర్వాయర్ లాంటివి, చెరువులు లాంటివి ఏర్పాటు చేసి, ఆ బ్యారేజీలు లాంటివి ఏర్పాటు చేసి ఎంత వరద వచ్చినా కానీ ఆ వాటిలో నిల్వ చేసి కిందకి చాలా తక్కువ నీళ్ళు వదల్చడం వల్ల ఎంత వరద వచ్చినా కానీ అమరావతి రాజధానికి ముప్పు లేకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే కొండవీటి వాగు ద్వారా అమరావతికి ముప్పు ఉంది. ఇప్పుడు బుడమేరు ఏ స్థాయిలో పొంగి విజయవాడ ఇబ్బంది పడుతుందో ఏదో ఒక రోజు కొండవీటి వాగు కూడా ఆ స్థాయిలో పొంగడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే అమరావతి రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే అమరావతి కొండవీటి వాగు మీద ఒక 3-4 చెరువులు లాంటి బ్యారేజీలు నిర్మించడానికి అవకాశం ఉందని అయితే తెలుస్తూ ఉంది. ఇది ఒక చక్కటి పరిష్కారం. ఎందుకంటే అమరావతికి ఇది నిర్మిస్తే ఇంక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బుడమేరు వాగు, కొండవీటి వాగు వల్ల అమరావతికి ఇబ్బంది. కాబట్టి ఇప్పుడైతే ఒక పరిష్కారం అయితే, ఒక చక్కటి పరిష్కారం అయితే కనుగొన్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియదు.